రోమా పత్రిక 12వ అధ్యాయము 18వ వచనము నుండి మనం లేఖన భాగం చదువుతున్నాము. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు సోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుతున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఏంటంటే, శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఈ దినాన సమాధానమును గురించి మనము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమాధానము ప్రతి ఒక్కరము సమాధానం గురించి నేర్చుకుంటున్నాము. సమాధానము ప్రతి ఒక్కరితో కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ సమస్త మనుషులతో సమాధానముగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. మనము అన్ని విషయాల్లో అందరితో మనము సమాధానంగా ఉండలేము మనుషులుగా. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుషులతో ప్రతి ఒక్కరితోటి సమస్త మనుషులతో, ఒక్కరితో కాదు ఇద్దరితో కాదు, సమస్త మనుషులతో సమాధానముగా ఉండమని అంటున్నారు. ప్రతి ఒక్కరికి ఎవరికో ఒకరి మీద కోపం ఉంటూనే ఉంటది, ద్వేషం ఉంటది, అసూయ ఉంటది. ప్రతి ఒక్కరం అలాంటి బలహీనతలు కలిగిన వారమే. నేనైతే కలిగి ఉన్నదాన్నే. మీరు అందరు అలా ఉన్నారో లేరో నాకు తెలియదు. కానీ అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఖచ్చితంగా నీకు శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు, మనకు సాధ్యమైనంత మట్టుకు దేవుడు ఏమంటున్నాడంటే, సమస్త మనుషులతో ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే, మిమ్మును ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని కృతకు చోటీయడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చును అని ప్రభు చెప్పుతున్నాడని వ్రాయబడుతున్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగి ఉంటే అతనికి భోజనం పెట్టము, దప్పికొని ఉంటే దాహమేమో. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిరు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అని అంటాడు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాడు అంటే, ఒకరు మన శత్రువులై ఉన్నప్పుడు వారిపైన ప్రేమ చూపించి వారిని జయించాలని దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అంటే మనకు శత్రువులు ఎవరన్నా ఉన్నప్పుడు మనకు అంత ఈజీగా మనం ప్రేమించగలుగుతామా? ఒకరి మీద ద్వేషము, కోపం ఉన్నప్పుడు అంత తొందరగా మనిషి మాట్లాడగలుగుతామా? పలకరించగలుగుతామా మనుషులుగా? అది మన వల్ల కాదు సహజంగా అయితే. కానీ దేవుని బిడ్డలైనటువంటి, దేవుని ప్రేమను కలిగినటువంటి వారు మాత్రం అలా చేయగలరు. ఖచ్చితంగా దేవుని ఆత్మచేత నింపబడిన వారు, దేవుని సన్నిధి కలిగి ఉన్నవారు ఖచ్చితంగా అట్లా చేయగలుగుతారు. కానీ మామూలుగా ఈ లోకపరంగానైతే మనకు అది అసాధ్యం. ఒక శత్రువుని ప్రేమించడం అనేది అసాధ్యం. ఎవరైతే దేవుని ప్రేమ కలిగి ఉంటారో వారు మాత్రమే అది చేయగలుగుతారు, చేయడానికి ఇష్టపడతారు. అయితే నేను ఒక దైవజనుడు చెప్తున్నప్పుడు ఒక కథ విన్నాను. కథ అంటే స్టోరీ లాగా. అది ఏంటి, ఆ దైవజనుడు చెప్పింది ఏంటంటే, ఒక నలుగురు త్రాగుబోతులు ఉంటారన్నమాట. అయితే వారు ఏం చేస్తారంటే, త్రాగి బాగా నైట్ ఇక త్రాగడం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 9 to 10 అట్లా 11 దాకా తాగుతూనే ఉంటారు కదా, ఈవినింగ్ టైంలో తాగుతారు కదా. అలాంటి సమయంలో 10 అవుతున్న టైంలో, నైట్ టైంలో వాళ్ళు కూర్చుండి, ఒక నలుగురు త్రాగుబోతు వ్యక్తులు కూర్చుండి త్రాగుతా ఉంటారు. త్రాగుతా ఉంటే ఒకడు ఉంది అని ఒక అతను అంటాడంట, అదే తొందర కానియండ్రా, నేను వెళ్ళాలి, లేకపోతే నా భార్య డోర్లు వేసుకొని తీయదు అనేసి ఒక అతను అంటాడంట. అయితే ఇంకో అతను అంటే, ఒరే నువ్వు నీ భార్య డోర్లు వేసుకుని కనీసం తీయదని అంటున్నా కానీ ఏకంగా నా భార్య నా మీద ఎగబడే కొడుతుందిగా, ఇంకా కావాలనుకుంటే పిల్లలను కూడా లేపి అరే వచ్చిండ్రా తండ్రా అనేసి చెప్తుంది అనేసి వారి కష్టాలు ఒకరి అంటే తాగుబోతులకు ఉన్నంత కష్టాలు ఎవరికి ఉండే కానీ ఆ దైవం చేయనుడు చెప్పిండు. అంటే ఏంటంటే వాళ్ళు ఎట్లా అంటే, ఇక త్రాగిందంటే వారు ఏం చేస్తారో వారికి తెలియదు.
ఇక ఇంటికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వెళ్ళినా కానీ ఎటు వెళ్తారో కూడా వారికి సరిగ్గా తెలియదు. అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనేది అక్కడ వాళ్ళు డిస్కషన్ చేస్తా ఉంటారు. మొదటి వ్యక్తి ఏమంటాడు, తలుపు తీయదు నా భార్య, తొందరగా వెళ్ళాలని తొందర పెడతా ఉంటే ఇంకో అతను తలుపే తీయదు కానీ నన్ను కొడతాడు, కొడుతుందిరా, ఇంకా అవసరం కూడా పిల్లలు లేకారా ఎత్తిండ్రా కొట్టాలి రవి అనేసి చల్లదారా అని చెప్పేసి నన్ను కొడతారా అని అంటే, మీరు ఇంకా మీరు అదే కానీ నాదైతే ఇంకా పరువు అయ్యే పరిస్థితి రా అని మూడో వ్యక్తి అంటాడట. ఏంటంటే నేను పనిచేసే కాడికి వచ్చి నేను ఏమో గొడ్డు చాకిరీ చేస్తా కానీ నా భార్య అక్కడికి వచ్చి నేను చేసిన కష్టార్జితం అంతా తీసుకొని పోతుందిరా, నాకు కనీసానికి ఒక్క రూపాయి కూడా ఆడ మరి అక్కడికి వస్తే నా పరువు ఏమైతుందని కూడా ఆలోచించదు, ఏదో ఇట్లా మీతో వచ్చి ఇట్లా కొంచెం అట్లా గడుపుతున్నారా అనేసి మూడో వ్యక్తి అంటాడ. నాలుగో వ్యక్తి అంటాడా ఏమంటాడట అంటే, ఎరే మీరు అన్ని కహాలు చెప్పకండిరా, అంత లేదు అట్లా ఏమి ఉండదు అనేసి అని అంటాడట. అదేంది వీడు ఇట్లా అంటున్నాడేంది, మరి నీ పరిస్థితి ఏంటిదా అని వాళ్ళు అడుగుతారంట. అడిగితే ఆ తాగబోతు వ్యక్తి, ఆ నాలుగో వ్యక్తి అంటాడట, నా భార్య అయితే నేను ఏది చెప్తా చేస్తారా, నేను 1 గంట రాత్రికి వెళ్ళని డోర్ తీసి పెడతాది, ఆ రాత్రి నేను ఏదన్నా నాకు ఇష్టమైంది ఏ ఇది కూర చేయట కూర చేస్తుంది, కాళ్ళు ఒత్తమంటే కాళ్ళు ఒత్తుతుంది, ఏ చేయమంటే అది చేస్తుంది అనేసి చెప్తా ఉంటాడట. వీడు ఇక ఏదో గొప్పగా అన్నట్టుగా చెప్పుకుంటాడు, మనకు తెలియదారా మన తాగుబోతలు లేదు ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్, వీడేంద్ర ఇంత పెద్ద గొప్పగా చెప్పుకుంటాడు అనేసి వీడు పెద్ద అబద్ధం ఆడతాండ్రా అనేసి ఒకరినొకరు మొహాలు చూసుకుంటూ చెప్పుకుంటూ ఉంటారంట. అయితే ఆ యొక్క వ్యక్తి చెప్పినప్పుడు ఇక అనుకుంటారంట, సరే ఇప్పుడు మనం ఇంటికి పోయి చేసేది ఏం లేదు, ఇంటికి పోయినా మనకు పనిష్మెంట్ తప్పవు కాబట్టి అదేదో వీని ఇంటికే పోయి వీడు చెప్తాడు కదా, సరే వీని ఇంటికి వెళ్ళి వీని భార్య వీని ఎలా చూసుకుంటుందో మనం చూద్దాం పదండి అని అనుకుంటారట. సరేరా ఈ రోజు నైట్ కు మీ ఇంటికే వస్తాం మేము, చూద్దాం పండ్రా, చూద్దాం పా మీ వైఫ్ నేను ఎట్లా ట్రీట్ చేస్తావు అనేసి అన్నోడితోటే సరే పదండి అని ఫ్రెండ్స్ నా ముగ్గురిని తీసుకొని నాలుగో వ్యక్తి వస్తాడంట ఇంటికి. వచ్చినప్పుడు నాలుగో వ్యక్తి భార్య ఆడ డోర్ ఓపెన్ చేసి ఉంచి ఎదురు చూస్తూ ఉంటాడంట ఈయన కోసం. చూసి రాగానే వెంటనే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాడంట. వచ్చారా స్నానంకి ఏమన్నా చేస్తారా అది అని అడిగి, ఏం చేయమంటారు, అన్నయ్య వాళ్ళని తీసుకుని వచ్చారు కదా మరి వారికి ఏమన్నా చేయమంటారా అనేసి అన్నయ్య రండి అనేసి వాళ్ళకి మర్యాద చేస్తాడంట. ఇది ఏదన్నా వంట చేయమంటారా అది అని అంటే ఆయన ఒకటి చేయమంటే ఆమె చేస్తాడంట. సరే ఇంతలో నేను ఏం ఒక నిమిషం మీరు ఇంతలా నేను ఇది చేశానని కొన్ని స్నాక్స్ లాగా ఆమె వంట చేసే లోపల వాళ్ళకి అవి ఇచ్చి వాళ్ళని కూర్చోమని వాళ్ళకి చేసే మర్యాద చేసి ఆమె వెళ్ళి కిచెన్ లోకి వెళ్ళి వంట తీసుకొని వస్తుందంట. తీసుకొని వచ్చిన తర్వాత ఆమె వాళ్ళకి వడ్డిస్తుంది, వాళ్ళు తింటారు. ఇక ముగ్గురికేమో అరుగు పైన చాప వేసి బెడ్షీట్ లా వేస్తుందంట, వేస్తుంది. ఇంకా తన భర్తకేమో లోపల సైడ్ రూమ్ లో ఆ కిటికీ దగ్గర మంచం వేసి పడుకోమని చెప్తుంది. అయితే ఆయన అంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ ముందు పెద్దగా ఇట్లా అనిపించుకోవాలని కాళ్ళు వద్దు అని అంటాడంట. నాకు ఆయిల్ అంటే మరి కాళ్ళు వస్తుమంటున్నారు, ఆయిల్ పెట్టి కొట్టాలా నార్మల్ కొట్టాలంటే ఆయిల్ పెట్టి వద్దు అనేసి అంటే ఆమె ఆయిల్ పెట్టి వద్దు అంటే, అరే వీళ్ళు నిజంగా వీళ్ళు చెప్పింది నిజమే, వాళ్ళ ఆమె అయితే వచ్చేసరికి ఎదురు చూస్తుంది, వచ్చినాక ఇవన్నీ మర్యాదలు చేస్తుంది, ఎంత నైట్ అయినా కూడా మళ్ళీ కాళ్ళు వస్తుంది, ఇవన్నీ చేస్తుంది, అసలు ఎట్లా చేయగలుగుతుందిరా, మన పరిస్థితి ఏమో ఇక్కడ మన ఇళ్లలో ఇలా ఉండదు కదా అనేసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారంట. అది చూసి ఆమె ఆయన పడుకునేదాకా కాళ్ళు వచ్చేసి ఆమె పడుకుంది. మళ్ళీ పొద్దున్నే వేకునే లేచి ఆమె వాకిలు ఉడుస్తూ ఉంటే వీళ్ళకు ముగ్గురికి సడన్గా మెలకు వస్తుందంట. మెలకు వచ్చి ఆ యొక్క ఆమెను పిలిచి మీరు అడుగుతారంట వీళ్ళు ముగ్గురు, అమ్మ మాకు ఒక డౌట్ ఉన్నది, మా డౌట్ ని తీరుస్తావా అనేసి అడిగితే, అమ్మ చెప్పండి అన్నయ్యలు మీకేం కావాలి, నేను మీకు ఏ డౌట్ ఉన్నా నేను చెప్తాను మీరు చెప్పండి అనేసి అంటే, అసలు మీరు
ఎందుకు వాడు ఎలాంటి వాడో, వాడి స్వభావం ఎలాంటిదో మాకు తెలుసు. వాడు పిచ్చి తాగుబోతు, ఎప్పుడు హింసిస్తాడు, ఇవన్నీ చేస్తాడు. అయినా నువ్వు ఎట్లా భరించగలుగుతావు? అసలు నువ్వు మనిషివేనా, ఒక దేవతవా? అసలు ఇలా ఎలా నువ్వు భరించగలుగుతున్నావు, ఎలా చేయగలుగుతున్నావు అనేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తారంట. చేస్తే ఆమె అంట, ఇదేమున్నది అన్నయ్య, చెప్తా మీకు 2 మాటలు అనేసి ఆమె వ్యక్తి ఆ అమ్మ అంటారట, ఏం లేదయ్యా, ప్రేమించడం నేను గత కొన్ని దినములు అంటే ఆయన ఎట్లాంటోడో నాకు కూడా తెలుసు. ఆయన మీరు తాగుతాడు అని తెలుసు. ఆయన నన్ను కొన్నిసార్లు హింసించి బాధ పెట్టిన రోజులు కూడా ఉన్నవి. నన్ను కొట్టుతాడు, నన్ను తిడతాడు, అన్ని చేస్తాడు. కానీ నేను కూడా కొన్ని దినములుగా నేను దేవుణ్ణి యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. నేను చర్చికి వెళ్తాను. ఆ చర్చికి వెళ్ళిన సమయాల్లో కూడా నువ్వు ఎందుకు చర్చికి వెళ్తున్నావని నన్ను కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. అది వేరే విషయము. అయితే నాకు మీరు అడిగిన దానికి ఏంటంటే, ఎట్లా ప్రేమించగలుగుతున్నావు, ఎట్లా చూడగలుగుతున్నావు అంటే, నేను నమ్మిన దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, శత్రువులను సైతము ప్రేమించమని. నేను ప్రేమించిన వారిని ప్రేమించిన వాళ్ళకి ఎట్లయినా మనం చేసి పెడతాము. కానీ మానవులను భరించే వారిని ప్రేమించడం అనేది అది గొప్ప విషయము. నా యేసయ్యలో నేను అది చూశాను, నేను అదే ఇప్పుడు చేస్తున్నాను అనేసి ఆ అమ్మ చెప్పడం జరుగుతుంది వాళ్ళకి. అయితే ఆ సమయంలో ఆ విషయం చెప్పిన తర్వాత ఇంకొక విషయం చెప్తున్న సమయంలోనే తన భర్తకి మెలకు వస్తుందంట. మెలకు వచ్చి కాకపోతే కన్ను మూసుకొని అట్లా నా కిటికీ కూడా వింటాడంట. ఏంటంటే ఈమె ఇంకొకటి చెప్తాడా, ఏమని చెప్తుందంటే, ఏం లేదు, నాకు ఒకటి, నా భర్త అంటే నాకు చాలా ప్రేమ, అతన్ని నేను చాలా ప్రేమిస్తాను. ఎందుకంటే ఆయన నేనేమో నా యేసయ్యను నమ్ముకున్నాను. ఈ లోకంలో ఉన్నంత కాలం కొంత శ్రమ పడతాను కావచ్చు, కానీ నేను చనిపోయిన తర్వాత నా తండ్రి ఓడలో నిత్యరాజ్యంలో ఎల్లప్పుడూ నేను సంతోషంగా ఉంటాను, కానీ నా భర్త అలా ఉండడు కదయ్యా అనేసి అధీనంగా ఆమె చెప్పడం ప్రారంభిస్తుందంట. ఆ మాటలు ఆ వ్యక్తి వింటా ఉంటాడంట. అయితే ఇంకేమని చెప్తాడట అంటే, ఆయన మాత్రం ఇక్కడ తాగుతాడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు, తనకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తాడు. కానీ ఆయన కొంతకాలమే కదా, చనిపోయిన తర్వాత వెళ్ళి ఆ నరకంలోనే శాశ్వతంగా నిత్య నరకాగ్నిలో పడాల్సిందే కదా. ఆయనకు నేను ఎన్నో మార్లు ఆయనకు చెప్పిన ఇట్లా ఉంటది అనేసి, కానీ ఆయన నా మాట వినట్లేదు. అందుకోసమే నా భర్తను నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రేమించాలి, నా ప్రేమ ద్వారా అతన్ని ఏ విధంగానైనా దేవుని సన్నిధికి నడిపించాలి అని అనుకుంటున్నాను, కానీ ఆయన నా మాట వినట్లేదు. సరే, ఈ లోకంలో ఉన్నంతసేపు అయినా ఆయన సంతోషపడనివ్వని అని నేను ఆ విధంగా అతన్ని ప్రేమిస్తూనే వస్తున్నాను అనేసి ఆమె ఎంతో చక్కగా దేవుని ప్రేమను అక్కడ వారికి తెలియచేయడం జరుగుతుంది. కీడు చేయడం వల్ల ఏమొస్తుంది, నేను మేలు చేసే ఆ యొక్క అతన్ని నేను జయించాలని నేను ఎన్నో సార్లు ప్రయత్నం చేశాను, కానీ ఆయన నా మాటకి ఎప్పుడు లోపడలేదు అనేసి ఆమె ఆ దేవుని ప్రేమను గురించి, దేవుని గురించి, మనం చనిపోయిన తర్వాత ఆ నిత్య రాజ్యము, నిత్య నరకాగ్ని గురించి వాళ్ళకు తెలియపరుస్తున్నప్పుడు ఆ భర్త విని బయటికి లేచి వస్తాడట. లేచి వచ్చి ఆవిడతోటే ఈమె భయపడి మళ్ళీ లేచి ఏం కావాలయ్యా అది అనేది టీ పెట్టి ఇమ్మంటారా అది అనేసి మాట్లాడుతుంది. నాకు ఏదొద్దు, సరే నువ్వు చర్చికి పోతావు కదా, అది ఏ రోజు పోతావు, ఆ రోజు నేను కూడా వస్తా అనేసి అంటాడట. ఈ మాట నువ్వేనా అనేది అన్నట్టుగా ఆమె ఆశ్చర్యంగా చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నావు, నిజంగానే అంటే నువ్వే నిత్య రాజ్యంలో ఉంటావు, నేనేం అగ్నిలో పడాలా, నేను కూడా నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నావు చెప్పగలుగుతున్నావు అంటే అది నిజమై ఉంటది. అందుకోసమే నేను కూడా ఈ దినం నుండి నేను దేవుని సన్నిధికి రావాలనుకుంటున్నా, నేను కూడా వస్తా అనేసి ఆ వ్యక్తి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఆమె తన భర్తను ఇతరుల భార్యల వలె ఆమె ఎప్పుడూ ఆ భర్తను బాధ పెట్టలేదు. ఆయన ఎంత కొట్టినా భరించింది, ఎంత అంటే త్రాగి వచ్చినా ఆయన సేవ చేయడం అయితే మానుకోలేదు. త్రాగి వచ్చిందని ఆయనను నెగ్లెక్ట్ చేయడం గాని, తిట్టడం గాని, కొట్టడం గాని అవన్నీ ఏమీ చెయ్యలేదు. అక్కడ
ఆమె ఏం చేసిందంటే ఆమె దేవుని ప్రేమను కలిగి ఉన్నది కాబట్టి అక్కడ దేవుని ప్రేమను చూపించాలని అనుకున్నది. తన భర్తతో సమాధాన పడడానికి ఎల్లవేళలో తన భర్తతో సమాధానంగా ఉండడానికి అక్కడ ఆమె ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. నేను ఈ మాటలు విన్నప్పుడు నాకు చాలా అది నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ ఏంటంటే ఎవరైనా కొన్ని రోజులకు ఒక 2-3 రోజులే చూస్తారు. తర్వాత ఓకే నశించిపోయి ఇష్టం వచ్చాడు అసలు నువ్వు తాగెత్తి నన్ను కొడుతున్నవేంది అని ఎంత మంచి వాళ్ళైనా గొడవపడతారు సామాన్యంగా అయితే. కానీ దేవుని ప్రేమను కలిగిన అటువంటి వారు అట్లా భరిస్తారు అన్నమాట. అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పది చూడండి. అందుకే దేవుడు కూడా మనం సమాధానము కలిగి ఉంటే మనం అక్కడ ఇప్పుడు ఆమె ఓపికతో సమాధానంతో అవన్నీ చేయగలిగింది కాబట్టే ఆడ ఏమైంది, కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించింది. ఆమె సమాధాన పడ్డది. ప్రతి విషయంలో ఆమె ఆయన ఏది చేసినా తనతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేసింది. అక్కడ ఆయన ఒక ఇక్కడ మన 20 వచనంలో చూసినట్లయితే నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమేమో అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. అంటే ఇక్కడ ఆయన శత్రువు అని కాదు, ఆమె హింసిస్తున్నాడు. కానీ అయినా ఆకలి కొంటే ఏం చేసింది, అన్నం పెట్టింది, నీళ్లు ఇచ్చింది, ప్రతిదీ ఆయన సేవ చేసింది. సేవ చేసినప్పుడు చేయడమే కాకుండా ఆమె చెప్పిన మాట వల్ల ఆమె అనుకుంటాడు అందుకే ఇన్ని రోజుల బట్టి నా మీద ఇంత ప్రేమ చూపెట్టింది అన్నట. అప్పుడు అనుకుంటాడు, రియలైజ్ అవుతాడట ఆ వ్యక్తి. చాలా మంచాల పడుకునే చాలా అంటే ఇన్ని రోజుల బట్టి ఎందుకు నాకు ఇట్లా చేయదు, నన్ను అందరిలాగా నా మీదకి ఎందుకు తిరగబడదు అని నేను అనుకునేటోని, నాది నెగ్గుతుందని నేను గర్వంగా ఫీల్ అయ్యాను. కానీ ఈమెలో ఇంత ప్రేమ ఉందా, ఈమె నమ్మిన దేవుడు ఇంత ప్రేమ గలవాడా అని ఆ దినాన ఆయన రియలైజ్ అవ్వడం జరుగుతుందట. అందుకోసమే మనం ఏం చేయాలంటే మనం సాధ్యమైనంత మట్టుకు మనము ప్రతి ఒక్కరము అంటే చాలా మంది ఇప్పుడు భర్తల విషయాల్లో అంటే సమస్యలతో భర్తతోటి సమాధానం లేక ఆ యొక్క సమస్యలతో బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అయితే దేవుడు ఈ దినాన తెలియపరుస్తున్నా ఏంటంటే మన ప్రేమను వాళ్ళు ఎంత హింస పెట్టినా ఎంత బాధ పెట్టినా ఏమి చేసినా వారితో సమాధానం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని ప్రేమను వారి ముందు వెల్లడిపరిచినప్పుడు తప్పకుండా వారు ఏదో ఒక దినాన ఆ దేవుని ప్రేమను వారు తెలుసుకొని ఖచ్చితంగా వారు కూడా మారు మనసు రక్షణలోనికి రావడం జరుగుతుంది. నా విషయంలో జరిగింది నేను చెప్తాను. ప్రతి కుటుంబంలో సమస్యలు అనేది ఉంటది. భార్య భర్తలు అన్నాక ఏదో ఒక సందర్భంలో గొడవ వస్తుంది. ఇంతకు ముందు నేను ఇక్కడ ఉన్నప్పుడు మామూలుగా ఫోన్ కాల్లో నా భర్తతో చాలా సార్లు గొడవ అంటే ఏదో ఒక విషయంలో గొడవ పడేది. కానీ నాకు దేవుడు నేర్పించింది, నా జీవితం నేను గొప్పదని అని చెప్తలేను, కాకపోతే నాకు దేవుడు నేర్పించింది ఏంటంటే మా ఇద్దరి మధ్యలో మేము ఎప్పుడు గొడవ పడ్డా అది ఎప్పటి వరకు ఉంటుంది అంటే సాయంత్రం వరకు ఉంటది. నైట్ మేము ఇక పడుకునేలోగా మా కళ్ళు మూసి నిద్రపోయేసరికి అయితే ఖచ్చితంగా సమాధాన పడతాం. ఒకవేళ అది నైటే స్టార్ట్ అయినా నిద్రపోయేలోగా మళ్ళీ సమాధాన పడ్డాకనే మేము పడుకోవడం మాకు అట్లా దేవుడు మాకు అది నేర్పించిండు స్టార్టింగ్ నుండే. మేము ఇక్కడే కాదు, నేను అక్కడికి వెళ్ళినాక కూడా అంటే చాలా తక్కువ అయిపోయింది. దేవుడి కృపను బట్టి మేము ఎప్పుడు ఈ మధ్య కాలంలో చాలా సమాధానంగా ఉండడం దేవుడు మాకు నేర్పించిండు. అది ఏ విధంగా సాధ్యమైందంటే మేము ప్రతి దినము కుటుంబ ఆరాధన చేసుకోవడం వల్ల నా కుటుంబంలో ఎంతో సమాధానం నెమ్మదిని దేవుడు అనుగ్రహించినాడు. నేను అది గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే నిజంగా మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదు. దేవుడు తప్పకుండా దానికి కార్యం చేశాడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికల మనము మొన్నటి దినాన చదువుకున్నాము. మళ్ళీ ఒకసారి చదవాలని నేను ఆశపడుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనం మళ్ళీ మొత్తం చదువుతాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా ఎప్పుడునూ ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము
యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. 7వ వచనంలో చూసుకున్నట్లయితే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. ఏది మన తలంపులకు మన హృదయములకు కావలి ఉంటుందంటే దేవుని యొక్క సమాధానము. దేవుని సమాధానం అనేది మన హృదయములకు మన తలంపులకు కావలి ఉంటుందట. ఎప్పుడు మనము సహనముతో ఉండి దేని గురించి చింతించకుండా ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి మన విన్నపములు మనం దేవునికి తెలియజేసినప్పుడు మన ప్రార్థన, మన బాధలు, మనం పడుతున్న ఏదైనా శ్రమ కావచ్చు, అనారోగ్య పరిస్థితులు, ఏది మనం ఏ సమస్యలో ఉన్నామో ఆ సమస్యలకు సంబంధించిన విజ్ఞాపనలు విన్నపములు దేవునికి తెలియజేసినప్పుడట దేవుడు మనకు తన సమాధానాన్ని కావలి మన హృదయానికి మన తలంపులకు కావలి ఉంచుతాడంట. నిజంగా నేనైతే నాకు నా అనుభవంలో మా ఫ్యామిలీలో నా భర్త విషయంలో నా విషయంలో జరిగిందైతే ఇదే. ఏంటంటే మేము ప్రార్థన పూర్వకంగా కొన్ని సార్లు ఎందుకు గొడవ పడతామో కూడా అర్థం కాని పరిస్థితి ఉండేది మా మధ్య, నేను దేవుణ్ణిలో ఎక్కువగా గడపనప్పుడు. నిజానికి నేను వివాహం కాకముందు చాలా ఇప్పుడు ఎట్లా ఏ విధంగా ఇప్పుడు మన కాన్ఫరెన్స్ కాల్లో ఉంటున్నాము, ఉదయకాల ప్రార్థన ఉంటున్నామో అట్లానే నా వివాహానికి ముందు మాకు మా చర్చిలో హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఉదయకాలం ఆరాధన, సాయంత్రకాలం ఆరాధన అని గంట ఉండేది. మళ్ళీ బుధవారం బైబిల్ స్టడీ ఉండేది, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఉండేది, ఇట్లా ఆదివారం ఆరాధన, అన్ని మన గృహ కుడికలు ప్రతి దానికై అటెండ్ అయ్యేదాన్ని. నేను ఒక్క రోజు కూడా మిస్ కాకపోయేది. బైబిల్ ఎప్పుడు నాకు వీలైతే అప్పుడు చదువుతూనే ఉండేదాన్ని. ఎక్కువగా దేవునికి ప్రియారిటీ ఇచ్చేదాన్ని నేను. కానీ తర్వాత ఏమైందంటే వివాహం తర్వాత నేను ఆత్మీయ స్థితిలో చాలా వెనుకబడిపోయాను. ఆ ప్రార్థన జీవితాన్ని కోల్పోయాను నిజానికి. ఇక ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు నా కొత్తగా వివాహం అయినప్పుడు ఎట్లుంటది, అప్పుడు భర్త ప్రేమను పొందుకోవాలని, భర్త తోటి టైం స్పెండ్ చేయాలని అట్లా ఉంటది. కాబట్టి నేను ఎక్కువగా మా ఆయనకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేదాన్ని, మస్తు ప్రేమించేదాన్ని. అసలు ఎప్పుడూ ఇక తనతో గడపాలని, ఆ దూరం ఉన్నా గానీ ఓకే ఫోన్ కాల్ కానీ మెసేజ్ చేసుకుంటూనే ఉండేదాన్ని. అట్లా ఎక్కువ నా భర్తకి ప్రియారిటీ ఇచ్చేదాన్ని. దేవుని సన్నిధికి చాలా దూరం అయిపోయాను. కానీ దేవుని కృపను బట్టి మళ్ళీ నేను శాస్త్రాకి వెళ్ళి, అంటే ఇక్కడ ఉన్నప్పుడే దేవుడు నన్ను సిద్ధపరిచాడు. చెప్పాను కదా, కోవిడ్ టైంలో మా అన్న ద్వారా దేవుడు ఈ విధంగానే కాన్ఫరెన్స్ కాల్ పెట్టించాడు 40 days. ఆ సమయంలో దేవుడు మళ్ళీ నన్ను నా ఆత్మీయ స్థితిని మళ్ళీ తిరిగి నాకు అనుగ్రహించాడు. అప్పటి నుండి నేను దేవుని సన్నిధిని ఇప్పటి వరకు వదిలిపెట్టలేదు. దేవుని అంటే నేను పడిపోయే స్థితి దేవుడు అయితే నాకు రాలేదు. నాకు ఆ యొక్క సమస్యను మధ్యలో ఎన్నోసార్లు మా అన్న ద్వారా దేవుడు నన్ను హెచ్చరించాడు, గద్దించాడు చాలా సార్లు. కానీ అయినా నేను కొన్ని రోజులు చేసేదాన్ని, మళ్ళీ అదే నిర్లక్ష్య ధోరణి అయిపోయేది. అట్లా చాలా జరిగింది. 4 years దాకా అట్లనే జరిగింది. కానీ తర్వాత కోవిడ్ టైంలో ఎప్పుడైతే ఈ యొక్క 40 అందుకే ప్రతిసారి మీకు చెప్తున్న సమయాల్లో 40 days కాన్ఫరెన్స్ కాల్ అని ఎందుకంటుందంటే, ఆ 40 days కాన్ఫరెన్స్ కాల్ లో నేను ఎన్ని మేలులు పొందుకున్నానో, నేను ఎంతగా దేవుని సన్నిధిని అనుభవించానో నేను చూసి అని కనుకనే ప్రతిసారి ఊకే పదే నేను గుర్తు చేస్తున్నాను. ఈ కాన్ఫరెన్స్ కాళ్ళ ద్వారా కూడా మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ యొక్క కాన్ఫరెన్స్ కాళ్ళ ద్వారానే నాకు ఒక నిలకడమైన జీవితం ఇచ్చింది దేవుడు. ఆ కాన్ఫరెన్స్ కాళ్ళ ద్వారానే నా జీవితము పరిపూర్ణంగా కట్టబడింది, సమాధానం చేత నింపబడింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ కాన్ఫరెన్స్ కాల్కి ముందు నా మనసు ఎప్పుడు కలవరంతో ఉండేది, ఆందోళనతో ఉండేది, దుఃఖంతో ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ కాన్ఫరెన్స్ కాల్ తర్వాత దేవుడు నాకు ఎంత సమాధానం ఇచ్చాడంటే, ఎంత సంతోషం ఇచ్చాడంటే అది నా మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ఆయన సన్నిధిని నేను అనుభవించగలుగుతున్నాను, ఆయన సమాధానాన్ని పొందుకోగలుగుతున్నాను. అందుకోసమే అప్పుడు ఉన్న స్థితి కంటే ఇప్పుడున్న స్థితి నాది ఎంతో గొప్పది. ఎందుకంటే అది దేని వల్ల కలిగిందంటే ప్రార్థన వల్ల. మనము సమాధానము ఎప్పుడు వస్తుందంటే మనము దేవునికి కృతజ్ఞతా పూర్వకంగా ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్పిన విధంగా మనం ఎప్పుడు దేని గురించి చింతించకుండా ప్రతి విషయంలో అయ్యో నా భర్త ఇలా ఉన్నాడే, నా భర్త అలా ఉన్నాడే, ఇట్లా చేస్తున్నాడే, కొడుతున్నాడే, హింసిస్తున్నాడే
ఈ విధంగా ఈ పరిస్థితి నాకు వచ్చిందే, నా భర్తతో నా భర్త ప్రేమ నాకు దక్కట్లేదే అని మనము చింతించడం కంటే, బాధపడడం కంటే, మనము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సమాధానాన్ని దయచేస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు, ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, దేవుని యొక్క సమాధానం మాట మన తలంపులకు, మన హృదయానికి కావలి ఉంటదండి. నిజంగా మేము ఇప్పుడు చాలా, నాకైతే ఏదైనా మేము ఒకవేళ తొందరపడి ఏదైనా మాట జారినా గానీ, ఇప్పుడు ఒకప్పుడు నిజాన్ని చెప్పాలంటే నాకు కోపం ఎక్కువ, నా భర్తకు కూడా కోపం ఎక్కువ, ఇద్దరికి తొందరపాటు ఎక్కువే, ఇద్దరికి కోపం ఎక్కువే. అట్లా అయితే అట్లాంటి స్థితిలో ఉన్న మమ్మలను ఇప్పుడు నేను ఎట్లా అంటే దేవుడు నాలో ఎట్లా మార్పు తీసుకొచ్చాడో, నా భర్తలో కూడా దేవుడు ఆ మార్పు తీసుకొచ్చాడు, ఆ కోపము తీసేశాడు, ఆలోచించగలిగే శక్తిని ఇచ్చాడు. ఇద్దరిని ఈక్వల్ గా ఇప్పుడు మేమిద్దరము ఎట్లా అంటే, ఏదైనా తొందరపడి పిల్లల విషయం గానీ, లేకపోతే ఏదన్నా అనుకోకుండా ఏదన్నా తొందరగా నోరు జారడం వల్ల ఎవరికైనా కోపం వచ్చినా గానీ, మేము వెంటనే ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు దేవుడు మాకు నేర్పిస్తుంది ఏంటంటే, మేము అసలు ఎందుకు అరిచాలి, ఇప్పుడు అది మమ్మల్ని మేము ప్రశ్నించుకొని సమాధాన పడడం మాకు దేవుడు నేర్పించాడు. ఒకప్పుడు మా ఆయన నా భర్త అసలు తగ్గేవాడు కాదు, నేను తగ్గేదాన్ని కాదు. నిజానికి చెప్పాలంటే ఇద్దరు మేము వాదిస్తునే వాళ్ళం. ఆయన నిజానికి మేమిద్దరం మేనవైరికం కాకపోయినా గానీ మా ఆలోచనలు, మా కోపాలు ఇవన్నీ దాదాపుగా ఇంచుమించు దగ్గరలోనే ఉంటాయి. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అసలు మేము మేనోళ్ళం కాకపోయినా కానీ ఇవన్నీ తొందరకి మేనరికం వల్ల కూడా కొంచెం ఇట్లా ఉంటాయి కదా దగ్గర క్వాలిటీ, అట్లా కాకపోయినా కానీ అట్లనే ఉండేటి. నేను అనుకునేదాన్ని ఓకే అసలు నేను తగ్గను, ఆయనే తగ్గడు, ఇదేంటి అసలు ఇద్దరికి ఈక్వల్ ఆలోచనలు అట్లనే ఉంటాయి, పనులు అట్లనే ఉంటాయి, ఏంటి అని నేను ఊరికి అనుకునేదాన్ని. కానీ దేవుడైతే మా ఇద్దరికి ఇప్పుడు ఎంతగా అంటే ఆలోచించుకునే, మమ్మల్ని మేము ప్రశ్నించుకొని, ఇప్పుడు నాది తప్పైతే నేను ఆలోచించుకొని నేను రియలైజ్ అయ్యి తన సారి చెప్పడం, లేకపోతే తన తప్పైతే తను రియలైజ్ అయ్యి నాకు సారి చెప్పడం జరుగుతుంది. అంటే అట్లా ఒకరినొకరిని మేము అర్థం చేసుకునే కృపను దేవుడు మాకు అనుగ్రహించాడు. ఇది దేని వల్ల సాధ్యమైందంటే అది దేవుని సమాధానం వల్లనే. దేవుడు మా యొక్క కుటుంబ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. ఎంతగా మనలను ప్రభావితం చేస్తుంది అంటే కుటుంబ ప్రార్థన, దేవుల్లో మనం ఆత్మీయంగా మేము ఇప్పటికీ ఎంత దూరం ఉండని, ఎక్కడ ఉండని, ఎలాంటి పరిస్థితిలో ఉండని, నైట్ పడుకునే ముందు కంపల్సరీ ఫోన్ లో ఎక్కువ సమయం చేయలేకపోయినా ఒక 15 minutes, ఒక 5 minutes, ఒక 10 minutes అన్నా మేమిద్దరం కలిసి ప్రార్థిస్తున్నాకనే పడుకుంటాం. ఇప్పటికీ అంతే. మేము ఈ దినం వరకు కూడా మేమైతే అలానే దేవుడు మాకు ఆ విధంగా నేర్పిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కాన్ఫరెన్స్ లో అట్లా రక్షణలోనికి రాని భర్తలు ఉన్నారు కాబట్టి, అయితే మనం దానికి కూడా దేవుడు మనకు బైబిల్లో తెలియపరిచిండు. ఏంటంటే మొదటి చదివి వినిపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, 1 కొరింథీయులకు 7వ అధ్యాయంలో మనము ఏంటంటే 8వ వచనం నుండి చూసుకుంటే ఉంటది. అది అక్కడ నుండి చదువుకుంటే మీకు మంచి అర్థమవుతుంది. నేను మాత్రం 13వ వచనం నుండి చదువుతాను. మరియు ఏ స్త్రీకైనాను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయ ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను. అవిశ్వాసరాలైన ఇది ఇక్కడ వరకు చాలు. అయితే ఒక స్త్రీ ఎవరైతే అవిశ్వాసి అయిన భర్త అంటే రక్షణ లేని భర్త ఉంటే ఆమెతో కాపురం చేయ ఇష్టపడ్డప్పుడు ఆమె అతన్ని అంటే విడిచిపెట్టకూడదు అని దేవుడి ద్వారా తెలియపరుస్తున్నాడు. ఒకవేళ అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అని ఇక్కడ లేఖనంలో తెలుసు. మొత్తం చదువుకున్నాం. అవిశ్వాసరాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందరు, ఇప్పుడైతే వారు పవిత్రులు.
అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భంలో సహోదరికైనను నిర్బంధం లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఇక్కడ కూడా దేవుడు ఏమంటాడంటే సమాధానముగా ఉండడానికే మనలను దేవుడు పిలిచి ఉన్నాడు అని. అంటే మనము వాళ్ళు ఎలాంటి వారైనా సరే మనం ఏం చేయాలంటే మొదటగా మనం స్త్రీలైనటువంటి వారం మనము భర్తలతో సమాధానంగా ఉండడము నేర్చుకోవాలి. ఎందుకంటే మనం దేవుని ఎరిగిన బిడ్డలు, దేవుణ్ణి తెలుసుకొని దేవుని ప్రేమ ఎలాంటిదో మనము తెలుసుకొని ఉన్నవారు. దేవుడు కూడా మనం ఇంకా రోమిలకు రాసిన పత్రికలో ఉన్నది కదా, మనం ఇంకను పాపలమై ఉండగానే దేవుడు మనలను ప్రేమించాడు. ప్రేమించి మన కోసము తన ప్రాణాన్ని ఆ కల్వరి శిలువలో త్యాగం చేశాడు. అంటే ప్రాణం పెట్టాడు మన కోసం. ప్రాణం పెట్టి మనల్ని ఆ యొక్క పాపం నుండి శాపం నుండి విడిపించి ఆ నిత్య నరకానికి మనం పాత్రలము కావద్దని నిత్య రాజ్యానికి మనం వారసులుగా చేయడానికి ఆయన ప్రియకుమారుని దేవుడు మన కోసము పంపి ఉన్నాడు. అంటే మనము ఎలాంటి అందుకే దేవుడు ఏమన్నాడు, దేవుడు మనకు ఒక మాదిరి, దేవుడు భూమి మీద ఉన్నది 33.5 సంవత్సరాలే కానీ దేవుడు మన ప్రతి విషయంలోనూ మాదిరి అనేది చూపించాడు. ప్రతి విషయంలో, ప్రేమలో కానీ ప్రతి విషయంలో మనం ఎవరితో ఎలా ఉండాలి, ఏం చేయాలి, శత్రువులను సైతం ఏ విధంగా ప్రేమించాలి, ప్రతిదీ దేవుడు మనకు మాదిరి అనేది చూపించి ఉన్నాడు మనకు. అందుకోసమే నేను ఇందాక చెప్పిన కథలో ఆమె అయితే ఏ విధంగా తన అవిశ్వాసి అయిన భర్తను మార్చుకుందో, మనము కూడా ఒకవేళ భర్తలైనటువంటి వారు అవిశ్వాసులై ఉండి హింస పెట్టేవారై ఉండి లేకపోతే బాధ పెట్టే వారై ఉన్నట్లయితే మనము మన దేవుని ప్రేమను, మనలో దేవుని ప్రేమ ఉన్నది కాబట్టి మనం ఏదైతే దేవుని ప్రేమ కలిగినామో ఆ ప్రేమను వారిలో అన్యుల వలె మనం ప్రవర్తించక భర్తలతో సమాధానంగా ఉండి వారిని మనము దేవుని ప్రేమ వారికి తెలియపరుస్తూ వారిని రక్షణలోనికి నడిపించే వారిగా మనము ఉండాలి. దేవుని సమాధానము మనకు ఎప్పుడు వస్తుంది? మనకు స్పష్ట సమాధానం కావాలి. ఎప్పుడు వస్తుంది అంటే మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూసుకున్నాము. మనం ప్రార్థన చేసినప్పుడు మొదటగా మనం ఏం చేయాలి? దేవుని కృతజ్ఞతాపూర్వకంగా మన భర్తలను బట్టి మనము ఆయన సన్నిధానంలో మనము ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. చేసినప్పుడు ఫస్ట్ మొదటగా దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. ఆ సమాధానం ఏంటంటే మన హృదయానికి, మన తలంపులకు కావాలి ఉండి మనం ఏ విధంగా భర్తతో మాట్లాడాలో, ఏ విధంగా దేవుని ప్రేమను భర్త పట్ల వెల్లడి చేయాలో దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఆ ప్రేమను మనము వారి ఎదుట వెల్లడి పరిచినప్పుడు వారు కూడా మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. భార్య భర్తల విషయంలోనే కాదు, అందుకే మనం మొదట చదువుకున్న లేఖల ప్రకారం సమస్త వయసులతో అది ఎవరితోటైనా సరే భార్య భర్తల నాకు ఇది నానా ఎందుకో దేవుడు నేను ఒకటి మాట్లాడాలనుకున్నాను కానీ ఇది భార్య భర్తల మీదకి వచ్చింది. అందరి విషయాల గురించి చెప్పాలనుకున్నాను కానీ ఓన్లీ భార్య భర్తల వరకే నాకు దేవుడు నాతో మాట్లాడించాడు. అదేంటంటే మనం సంఘంలో కూడా ఎక్కడైనా స్నేహితులతో అయినా ఎక్కడైనా మనం దేవుని ప్రేమను ఇతరులకు తెలియపరచాలంటే ఖచ్చితంగా మనము దేవుని సమాధానము ప్రతి ఒక్కరితో మనము సమాధానం కలిగి ఉండాలి. దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు మాత్రమే మనము ఇతరులతో సమాధాన పడడానికి ఛాన్సెస్ ఎక్కువ. మనం ఒకవేళ ఈ లోక పరంగానే మనం ఉన్నట్లయితే మనం అది చేయలేము, మన వల్ల కాదు కూడా. అసలు ఎంత మనం చేద్దామన్నా అది చేయనికి రాదు, మన మనసు ఒప్పుకోదు. ఎప్పుడు మనం చేయగలుగుతామంటే దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు, దేవుని సమాధానం మనలో ఉన్నప్పుడే మనం కూడా ఇతరులతో సమాధానం అనేది కలిగి ఉంటాము. యేసుక్రీస్తు వారు కూడా మనలో తండ్రికి సమాధాన పరచడానికి కూడా ఆయన ఏం చేసిండు, ఆయన మనం పాపలమైనప్పటికీ మనము అసలు మన ఏ అర్హత లేనప్పటికీ కూడా ఆయన మన కోసం రక్తం చిందించి ఆ రక్తము చేత తండ్రికి తండ్రి చేసి మనల్ని తండ్రితో సమాధాన పరిచినట్లుగా మనం లేఖనంలో చూస్తాము. అందుకే మనం సమాధానము కలిగి ఉండాలనేది ఇది నాన్న వాక్యం. దేవుడు కొద్ది మాటలు దీవించారు.